పెద్దపల్లి జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాలతో తిరంగా ర్యాలీ, అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా వాసి సైనికుడు ఆరిఫ్ ఈ సందర్భంగా ఆరిఫ్ మాట్లాడుతూ, పహల్గామ్లో జరిగిన గొరకలి తర్వాత పాకిస్తాన్పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుడు ఆరిఫ్ తెలిపారు. దేశమంతా ఒకటిగా నిలిచి మా వెనకాల ఉన్నారనే విషయం మాకు గర్వంగా ఉందనిపించిందన్నారు. యువత సైన్యంలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆరిఫ్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు గుజ్జల రామకృష్ణారెడ్డి, కాశిపెట్టి లింగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డిలు సన్మానించారు. ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నాను. ఇంట్రొడ్యూసింగ్ ర్యాలీలో అందరూ నాకు తెలిసి నాకు సత్కారం చేస్తున్నారు. అందుకు పేరున ధన్యవాదములు. నేను 2003లో ఆర్మీలో పోయాను. 20 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం దక్కింది. చిన్న ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళాను. ఇప్పుడు ఈ సింధూర్ వల్ల నాకు కొంచెం యుద్ధం అంటే ఏంటిది అనేది దాంట్లో పాల్గొనడం జరిగింది. యుద్ధం ఏంటి అని తెలిసిపోయింది నాకు. యుద్ధం జరిగితే అన్ని దేశాలకి నష్టమే, కానీ బలం ఎవరిది ఎక్కువ ఉండేది ఆ యుద్ధం తర్వాతనే తెలుస్తుంది. మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ 1 అడుగు 2 అడుగులు వెనుక తీసుకోవడం జరిగింది. మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ వాళ్ళు వెనుక తిరిగారు. నాకు ఇది గర్వకారణం. ఎందుకంటే మా భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు వాళ్ళు చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు. కావున నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలని నేను కోరుతున్నాను. భారత్ మాతాకి!